మేము వాలంటీర్కి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కుట్రలతో ఈసారి మనకు ముసలోళ్ళకి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుపడినాడు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఈసారి చాలా మంది ముసలోళ్ళు చనిపోయినారు కూడా పింఛన్ తీసుకొని సచివాలయంకి వచ్చి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సంఘం ఇచ్చింది, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లను వాడొద్దు ఈ పంపిణీ కార్యక్రమాలకి. వెంటనే రాజకీయం కోసం వాడేసుకోవడానికి నిమ్మగడ్డ రమేష్ కుమారు, చంద్రబాబు కలిపి వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరగకూడదని చెప్పి ఆదేశాలు తీసుకొచ్చారు. దీనివల్ల 2 రోజుల్లో 31 మంది చనిపోయారు. వృద్ధులు, అవ్వాతాతలు. అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు చూడడం కోసం చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు వాళ్ళ మనవళ్ళలాగా మనవరాల్లాగా 1వ తారీఖు పొద్దున్నే వెళ్ళి వాళ్ళకి అందించేవారు. అలాంటిది జరగకుండా ఉండడం కోసం చంద్రబాబు తన స్వార్థం కోసం కుట్ర పన్నాడు. 31 మంది వృద్ధులు చనిపోయారు నడవలేక, సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకోలేక. ఈ 31 మందిని చంపిన చంద్రబాబుని హంతకుడు అనాలా, అంతకంటే పెద్ద పదం వాడాలా అంటూ ఎన్నికల సభల్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడారు. హైకోర్టు చెప్పిన సచివాలయ సిబ్బంది ద్వారా, ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయండి, లేదా అకౌంట్లు ఉన్న వారికి బ్యాంకుల్లో వేయండి అని హైకోర్టు చెప్తే అప్పటి చీఫ్ సెక్రటరీ కుదరదు, సాధ్యం కాదు, 65 లక్షల మందికి పెన్షన్లు పంచాలి, 2,65,000 మంది ఉన్న వాలంటీర్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతున్నట్టు రివీల్ చేసి కోర్టు తీర్పులను కాదని, ఎన్నికల సంఘం ఆదేశాలను కాదని, రాజకీయ నేపథ్యం చంద్రబాబు మీద నెట్టేయడానికి వృద్ధుల్ని తీసుకొచ్చి నులక మంచాల మీద వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళతో ప్రదర్శనలు చేసి వాళ్ళు చనిపోయేలా చేశారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదు. ఇది చీఫ్ సెక్రటరీ, ఇది ముఖ్యమంత్రి, ఈ మంత్రులు చెప్పిన మాటలు. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు వాలంటీర్లు ఒక్క వాలంటీర్ని ఉపయోగించకుండా సచివాలయ సిబ్బంది, అధికారుల ద్వారా మొత్తం అందరికీ పెన్షన్లు పంపిణీ చేశారు. 98-99% మందికి పెన్షన్లు పంపిణీ పూర్తయిపోయింది. ఒక్కచోట ఇబ్బంది రాలా. మరి వాలంటీర్లు లేకపోతే ఈ భూమి ఉండదా? సూర్యుడు ఉదయించడా? తెల్లవారదా? 31 మంది ముసలోళ్ళు చచ్చిపోతారా వాలంటీర్లు లేకపోతే? మరి ఈరోజు ప్రూవ్ అయింది కదా.